హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. సో బిఫోర్ గోయింగ్ ఫర్దర్ వీడియోలోకి వెళ్ళే ముందు నేను అందరికీ చెప్పబోయే ఒక బేసిక్ థింగ్ ఏంటి అంటే, ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నా లాంటి ఫెలో యూట్యూబర్స్ అంటే నా తోటి వాళ్ళు యూట్యూబర్స్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినటువంటి యూట్యూబర్స్కి అంటే వాళ్ళ కోసం నేను చేస్తున్నాను అనమాట వీడియో. ఆఫ్ కోర్స్ నేను కూడా అందులో ఉన్నాను. సో నా కోసం నాలాంటి ఫెలో యూట్యూబర్స్ ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి యూట్యూబ్లో గ్రో అవ్వాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో బిఫోర్ వీడియోలోకి వెళ్ళే ముందు అందరిలాగే నేను కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ ఇంకా నేను చేయాలనుకుంటే డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్తో పాటు పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది కూడా ప్రెస్ చేయండి. సో దాట్ నేను కొత్త వీడియో వేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడడం అయితే మర్చిపోవద్దు. అండ్ అలాగే మీకు వీడియో కనుక నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ షేర్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోకండి. షేర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ వీడియో అనేది అందరి వరకు చేరాలి అంటే మీరు ఎంత వీలైతే అంతవరకు దీన్ని షేర్ చేయండి. సో ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు చాలా వీడియోస్ చూస్తున్నారు విత్ ఎన్ నంబర్ ఆఫ్ థంబ్నెయిల్స్. చాలా థంబ్నెయిల్స్ వచ్చి మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టారా, మీరు యూట్యూబ్ ఆల్గోరిథంని అండర్స్టాండ్ చేసుకోవాలనుకుంటున్నారా, ఇది చేయండి అది చేయండి, ఇది ప్రెస్ చేయండి అది ప్రెస్ చేయండి అని చాలా వరకు మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ వస్తున్నాయి. సమ్వాట్ నాలాంటి కొత్త యూట్యూబర్స్కి అంటే నాలాగే ఎంతూసియాస్ట్గా ఓపెన్ చేసి ఇందులో ఏముంది జిజ్ఞాసగా చూస్తాం కదా, ఏముంది ఎలాగా అంటే గ్రో అవ్వాలి అందరూ. ఆబ్వియస్గా యూట్యూబ్ ఛానల్ పెట్టామంటే అందరం కూడా గ్రో అవ్వాలనుకుంటాం. సో ఆ ఎక్సైట్మెంట్తోనే మనం ఆ వీడియో ఓపెన్ చేస్తాం. బట్ వీడియో ఓపెన్ చేసి చూసేసరికి అందులో ఏముండదు. అంటే ఏమంటారు, మంచి కంటెంట్ పెట్టండి, ఈ టైంకి పోస్ట్ చేయండి, ఓకే, ఇంతకు మించి ఆ వీడియోలో మీకు పెద్ద ఇన్ఫర్మేటివ్గా అయితే ఏమీ ఉండవు. ఆనెస్ట్గా చెప్తున్నాను, ఆనెస్ట్గా నేను వీడియో చేస్తున్నాను. సో అందులో అంత పెద్దగా మీకు నాలెడ్జ్ చెప్పేంతగా అయితే ఏమి ఉండట్లే. ఇన్ఫ్యాక్ట్ ఆ థంబ్నెయిల్స్ చూసి అట్రాక్ట్ అయ్యి నాలాగా చాలామంది ఆ వీడియోస్ని ఓపెన్ చేసి చూడడం వల్ల ఎవరైతే ఇలాంటి వీడియోస్ చేస్తున్నారో వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది, వాళ్ళకి లైక్స్ అండ్ షేర్స్ వస్తున్నాయి కదా. సో ఆబ్వియస్గా దే ఆర్ ఎర్నింగ్ మనీ విచ్ ఈస్ సమ్ వాట్ గుడ్ ఫర్ దెమ్. వాళ్ళు కంటెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎర్న్ చేసుకుంటున్నారు. సో నేను అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నాలాంటి కొత్త యూట్యూబర్స్కి మీరు ఒకసారి వీడియో చూస్తారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను షార్ట్స్ కొన్ని అప్లోడ్ చేశాను. అందులో ఏంటంటే నేనే స్క్రిప్ట్ రాసి నేనే కామెడీ కంటెంట్ చేసి పోస్ట్ చేశాను అనమాట. సో ఎవరైనా చూస్తారా, లైక్ చేస్తారు. బట్ ఎక్కువగా సబ్స్క్రైబర్స్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే, ఓపెన్ చేస్తాం వీడియో ఓపెన్ చేయగానే ఫస్ట్ వెళ్తాం ఛానల్లోకి వెళ్తాం, చూస్తాం 84 సబ్స్క్రైబర్స్ వచ్చి, సో దీన్ని ఎవరు సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి స్వైప్ అవుట్ చేసేస్తున్నాం. అవునా? సో ఆఫ్ కోర్స్ నేను కూడా ఒకప్పుడు ఇలాగే చేసేదాన్ని, కంటెంట్ చూసేదాన్ని కాదు. ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎంత పెద్ద యూట్యూబరా చూసి నేను సబ్స్క్రైబ్ చేసేదాన్ని. ఇలా చేయడం వల్ల సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి ఇంకా సబ్స్క్రైబర్స్ వెళ్తున్నారు. మంచి కంటెంట్ చేసి కూడా ఎంత కష్టపడినా కూడా వాళ్ళకి వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు కదా. సో ఇలా చేయకుండా నేను అందరికీ చేసే రిక్వెస్ట్ ఏమిటి అంటే, మీరు కొత్త యూట్యూబర్స్ చేసే కంటెంట్ని చూడండి. చూసిన తర్వాత అది మీకు జెన్యున్గా నచ్చితే డెఫినెట్గా వాళ్ళ పేజ్కి వెళ్ళి చూడండి, బాగుంది. వాళ్ళ సబ్స్క్రైబర్స్ చూడొద్దు, కొత్తగా ఛానల్ పెట్టారో చూడొద్దు. మీరు ఎంకరేజ్ చేయండి. మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే జీరో నుంచి వాళ్ళ జర్నీ అంత తొందరగా స్టార్ట్ అవుతుంది. సో నేను అందరికీ చెప్పగలిగేది ఏంటంటే, చూడండి, వీడియోస్ నచ్చితే డెఫినెట్గా ఛానల్ విజిట్ చేసి, ఒకవేళ సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ సబ్స్క్రైబర్స్ మీరు డెఫినెట్గా వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వాళ్ళ వీడియోస్ని షేర్ చేయండి. ఓకే, ఎంత వీలైతే అంత షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఎంకరేజ్మెంట్ వస్తుంది, అదేవిధంగా వ్యూస్ పెరుగుతాయి, అదేవిధంగా వాళ్ళ ఛానల్కి గ్రోత్ కూడా వస్తుంది. సో నేను అందరికీ చెప్పగలిగేది ఇదే. అంటే ఆల్గోరిథం ఉంటుంది, దాని మీద వర్క్ చేస్తుంది, ఓకే, దట్ ఈస్ అండర్స్టాండబుల్. బట్ దాంతోపాటు వ్యూవర్స్ యొక్క
సపోర్ట్ కూడా కావాలి. సొంత సబ్స్క్రైబర్స్ 84 మెంబర్స్ ఉన్నా చాలు. ఆ 84 మెంబర్స్ లాయల్గా వాళ్ళ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్స్ని లాయల్గా వాళ్ళు షేర్ చేసినా చాలు, వీడియో అనేది మంచి రీచ్ వస్తుంది. సో మీరు ఒక యూట్యూబర్ని సపోర్ట్ చేయాలి అనుకుంటే తప్పకుండా వాళ్ళ కంటెంట్ని మాత్రమే చూడండి. వాళ్ళ సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు, వాళ్ళు సరిగ్గా చేయట్లేదని చూడకుండా వాళ్ళని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి. సో ఈరోజైతే ఇంతవరకే వీడియో. సో మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ ఫ్యూచర్లో రావాలని నేను ట్రై చేస్తాను. సో అంతవరకు తప్పకుండా నా వీడియో మీ వరకు రీచ్ అయితే, నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బాయ్, టేక్ కేర్.